Hello guys, let's make a keto burger with paneer. Diet lo unnara, tasty food tiddam anukuntunnara. So this paneer burger is the best choice. So first aithe paneer teeskondi 200 grams of paneer, danni 4 equal parts ga cut cheskoni. Okay na, కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాన్ని హీట్ చేసి దానిపైన గీ యాడ్ చేసుకొని, గీ ఈజ్ బెస్ట్ చాయిస్ ఎందుకంటే గీలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. సో పన్నీర్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత పన్నీర్ని 2 sides ఈక్వల్గా షాలో ఫ్రై చేసుకోండి. ఓకే, ఆల్ 4 పన్నీర్ పీసెస్ని ఈక్వల్గా ఫ్రై చేసుకోండి. పన్నీర్ ఈజ్ గుడ్ సోర్స్ ఆఫ్ వెజ్ ప్రోటీన్ ఎందుకంటే పన్నీర్లో ప్రతి 100 grams మనకు 20 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో వెయిట్ లాస్కి అది చాలా యూస్ఫుల్. వెన్ ఎవర్ అంటే ఏ రోజైతే మనం వెజ్ తినాలి లైక్ సాటర్డేస్ ఆ టైంలో నేను ఖచ్చితంగా ప్రోటీన్ సోర్స్ కోసం పన్నీర్ని ఖచ్చితంగా నా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. వన్స్ పన్నీర్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 ఆనియన్ 1 టొమాటో తీసుకోండి. వాటిని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని బర్గర్ పైన మనం ఎలా అయితే అప్లై చేస్తామో అలాగా రౌండ్ షేప్స్లో కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ని హీట్ చేసుకుని లైక్ మనం ఆల్రెడీ చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ని నీట్గా 2 sides ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ పైన నీట్గా అరేంజ్ చేసుకొని మోజరెల్లా చీజ్ యాడ్ చేసుకొని 2 sides చీజ్ అంతా మంచిగా మెల్ట్ అయ్యేలాగా బర్న్ చేసుకోవాలి. మీకు కావాలంటే దాంట్లో బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు మధ్యలో మోజరెల్లా చీజ్ యూస్ చేయొచ్చు. నేను మోజరెల్లా చీజే యూస్ చేశాను, బట్ వాటిని గ్రేట్ చేసేది క్లిప్ మిస్ అయింది. సో డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేశాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. చీజ్ మన హెల్త్కి మంచిదే. అండ్ ఫైనల్గా ఇలా రెడీ అయింది మన పన్నీర్ బర్గర్ విచ్ ఈస్ రియలీ హెల్తీ ఫర్ అవర్ డైట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి, ఇట్ విల్ బి వెరీ వర్తీ.